ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ అవసరాలకు గోదావరి జలాలు అందించాలనే ఆశయంతో ప్రారంభించిన ప్రాజెక్టు ప్రధాన కాల్వ నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది కురిసిన వర్షాలకు ప్రధాన కాలువకు 2 చోట్ల గండ్లు పడి పంట పొలాలు నీట మునిగాయి. ఇప్పుడు వీకే రామవరం దగ్గరలో ప్యాసేజ్ పిల్లర్ కూలిపోవడం, 20 మీటర్ల కాంక్రీట్ లైనింగ్ దెబ్బతినడం చర్చనీయాంశమైంది. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పూసుగూడెం దగ్గర నిర్మించిన సూపర్ ప్యాసేజ్ పిల్లర్ కూలిన ఘటన నిర్మాణ పనుల్లో డొల్లతనాన్ని బయటపెట్టింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి నిర్మాణాల్లో వాడుతున్న ఇసుక, ఇతర మెటీరియల్ నాసిరకంగా ఉన్నాయని, పర్యవేక్షణ గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటినీ అధికారులు కొట్టిపారేస్తూ వచ్చారు. తీరా కొద్ది రోజుల పాటు ట్రయల్ రన్ వేసిన సమయంలో పిల్లర్ కూలిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణపు పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పాసేజ్ పిల్లర్ కూలీ నెల కావస్తున్నప్పటికీ ఫోటోలతో సహా ముఖ్యమంత్రి దగ్గరికి ఫిర్యాదులు వెళ్లేంత వరకు అధికారులు స్పందించలేదు. ప్రాజెక్టు నిర్మాణ టైంలో అధికారులు శ్రద్ధ పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలతో నిర్మించుకున్నటువంటి ప్రజాధనం ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభించలేదు. ఇప్పటికే దీని నుంచి వాటర్ బాటిల్ లేదు. ఇప్పటికీ వాటర్ కూడా ఉందో లేదో ఎవరికి తెలవనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి వారు ఇప్పటికే పిల్లర్స్ కూలి నేలమట్టం అయిందంటే ఈ ఉన్నటువంటి ఇది కూడా కూలిపోద్దేమో అనేది భయం ఏర్పడతా ఉంది. అప్పట్లో ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ కాంట్రాక్టులు కానీ కనీసం ఇంజనీరింగ్ కాంట్రాక్టుల మీద పర్యవేక్షణ లేకుండా పోయింది. ఆ కాంట్రాక్టర్లు అప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ మీద కూడా మరి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 3 పంప్ హౌజులు, 104 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పాలేరు అనుసంధాన, సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు సాగుతున్నాయి. కిన్నెరసాని, ముర్రేడు వంటి నదులు, వాగులు, చిన్న చిన్న వంకలపై అక్విడెక్ట్లు, సూపర్ పాసేజ్ను నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన నీటి ప్రవాహానికి పాసేజ్ పిల్లర్ కూలిపోవడం, కాంక్రీట్ లైనింగ్ దెబ్బతినడంతో ప్రధాన కాల్వ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2 చోట్ల ప్రధాన కాల్వకు గండ్లు పడగా వర్షం నీరు నిలవడం వల్ల తామే గండ్లు కొట్టినట్టు జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. గతేడాది వానాకాలంలో పాల్వంచ, చంద్రుగొండ మండలాల పరిధిలో ప్రధాన కాల్వకు 2 చోట్ల గండ్లు పడ్డాయి. కాల్వ పనుల్లో నాణ్యత లోపాల వల్లే గండ్లు పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగితే మరిన్ని చోట్ల గండ్లు పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ములకల్పల్లి మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామానికి, ఏ చెరువుకు కూడా చిన్న కాలువలు తీసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ నాణ్యతా ప్రమాణాలకు సంబంధించినటువంటి కమిటీ నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరపాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నటువంటి డొల్లతనం ఏదైతే నాసిరకంగా ఉన్నదో దాని మొత్తం మీద విచారణ జరిపించి బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగనే ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి ఒక్క ఎకరానికి కూడా ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఆదివాసులు నివసిస్తున్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఏ రాత్రి ఏ కాలువ దిగి ఎటు వస్తుంది అనేది కూడా భయభ్రాంతులకు అవుతున్నారు. దీనికి కేవలం అధికారుల నిర్లక్ష్యమే అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే పర్యవేక్షణ అనేది అధికారి కరెక్ట్గా ఉంటే ఇట్లాంటి అనర్థాలు జరిగేటి కావని, ఇక నుంచి కూడా వాటిని రాకుండా చూడాలని, మంచిగా ఈ ప్రాజెక్టుని ప్రజలకు నీళ్లు అందించాలని కోరుకుంటున్నాం. మార్చిలో సాగర్ ఎడమ కాల్వకు తరలించేందుకు గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా అధికారులు కొన్నాళ్లు విడుదల చేశారు. దాదాపు ₹1,00,00,000 ఖర్చుతో ప్రధాన కాల్వ వెంట 48.30 కిలోమీటర్ల దగ్గర నిర్మించిన సూపర్ పాసేజ్ పిల్లర్ ప్రవాహ ఉధృతికి కూలిపోయింది. 4 పిల్లర్లలో ఒకటి కూలగా కాల్వ రివీర్మెంట్ దెబ్బతింది. 9,000 క్యూసెక్ల నీటి ప్రవాహ సామర్థ్యంతో నిర్మించిన ప్రధాన కాల్వలో 405 క్యూసెక్ల ప్రవాహానికి పిల్లర్ కూలిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో నెలకొంటున్న తీవ్ర జాప్యం రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ప్రజలకి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపం జరిగి ఈ ప్రజలకి నష్టం జరుగుతుంది. దీనివల్ల ఈ మధ్యలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా ట్రయల్ రన్ వదిలిగారు అటు పాలేరు దానికి. అయితే ట్రయల్ రన్ వదిలినందుకే ఇక్కడ పిల్లర్స్ పడిపోయిన పరిస్థితి ఉంది. అది రెగ్యులర్గా దాన్ని వదిలితే మాత్రం మొత్తం కాలువలన్నీ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఇది చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వం దృష్టి పెట్టి సరైనటువంటి పరిశీలన చేసి దానికి తగినటువంటి చర్యలు తీసుకొని దోషులైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దాన్ని వెంటనే సరిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పేసి కొద్ది రోజులు అయితే వర్షం వస్తే మొత్తం కూలిపోయి చాలా ప్రమాదం
జరిగేటటువంటి పరిస్థితి ఇక్కడ అగుపిస్తూ ఉంది. కాబట్టి దీని తక్షణమే నిర్మాణ చర్యలు మొత్తాన్ని ఉన్నటువంటి ప్యాలెస్ని మొత్తాన్ని తీసేసి మళ్ళీ కడితే తప్ప లేకపోతే ఇది ఆగదు. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. ఈ ప్యాలెస్నే కాకుండా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కూడా ఈ కెనాల్ మొత్తం కూడా లైనింగ్ని మరి దీన్ని పరిశీలన చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఎక్కడ కూడా ఈ బలహీనత లేకోకుండా నష్టం జరుపుకోకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం భద్రాద్రి జిల్లాలోని 6,74,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2016 ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2018లో పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తి కాలేదు. 7,926 కోట్ల అంచనాతో మొదలైన సీతారామ ఎత్తిపోతల పథకం తాజాగా 19,465 కోట్లకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టును పూర్తి చేస్తారని నమ్ముతున్నారు జనం.